చేస్తుంది మేడం. అమ్మయ్య, రాకెట్ చూడకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఈ టైంలో ఎక్కడికి వెళ్తుంది మేడం? నేను కూడా వెళ్ళి చూస్తాను. రండి, తినండి. మా మేడం చాలా మంచిది, క్యాట్స్ కి ఫుడ్ పెడుతుంది. ఈరోజు మేడం కోసం మంచి డిష్ చేస్తాను. కానీ మనీ ఎలా? ఈ మనసులో వేసిన చెత్తను వేరి అవి అమ్ముతాను. అంకుల్, కొంచెం మనీ ఇవ్వండి. త్వరగా క్లీన్ చేసి మంచి డిష్ చేసేయాలి. వావ్, డిష్ రెడీ అయిపోయింది. రాకెట్, ఏంట్రా ఈ వాసన? ఏం చేస్తున్నావు? మేడం, మీకోసం మంచి డిష్ రెడీ చేశాను. రాకెట్, నీకు వ్యాక్సిన్ వేయాలిరా. మేడం, ఈ రోజు మీరు ఏం చేశారు? నేను ఈ రోజు క్యాట్స్ కి ఫుడ్ పెట్టాను, వ్యాక్సిన్ వేయించాను. ఫ్రెండ్స్, మా మేడం చేసిన పని మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మేడం అని కామెంట్ చేయండి. మేడం, నేను వచ్చేసాను. రాకెట్, ఏమైందిరా నీకు? నా ఫ్రెండ్స్ తో ఆడుకున్నప్పుడు నా ఫ్రెండ్ తోసేసింది. ఎవరిదిరా అది? నిన్నే తోసింది? ఇన్ని దెబ్బలు తగిలాయి? మన జూలియా మేడం తోసేసింది. అలా అనుకోకుండా జరిగిపోయింది. అనుకోకుండానే ఇన్ని దెబ్బలు తగిలాయిరా. ఈ రోజు దాన్ని వదలను. మేడం, రాకెట్, ఏమైంది? నొప్పిగా ఉంది, ఫీవర్ వచ్చింది మేడం. రాకెట్, పద హాస్పిటల్ కి వెళ్దాం. అమ్మ, ఎత్తలేకపోతున్నా, ఇప్పుడు ఏం చేయాలి? ఎవరది? సారీ మేడం, జూలీ మీ రాకెట్ ని. మీరు ఒక్కసారి లోపలికి రండి. మా రాకెట్ కి ఫీవర్ ఉంది, హాస్పిటల్ కి తీసుకువెళ్ళాలి. ఇందులో పడుకోబెట్టండి, హాస్పిటల్ కి తీసుకొని వెళ్దాం. మేడం, జూలీని క్షమించండి, వాళ్ళు మనకి హెల్ప్ చేశారు కదా. సారీ మేడం, ఆ జూలీ వల్లే మీ రాకెట్ కి దెబ్బ తగిలాయి. ఇదిగో ఈ మనీ తీసుకోండి. వద్దండి రాకెట్, నువ్వు చేసిన పనికి నేను లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా ఫ్రెండ్స్ కి ఈ వీడియో షేర్ చేస్తాను. అలాగే రాకెట్ అని కామెంట్ చేస్తాను. రాకెట్, ఎక్కడున్నావురా? ఆకలేస్తుంది మేడం, నాకు కొంచెం ఇస్తారా? వెళ్ళు పక్కకి. బండి వెళ్ళిపోతుంది, ఎలాగైనా ఆపాలి. వెళ్ళు పక్కకి. ఆమె నన్ను కుట్టింది కదా, అయినా హెల్ప్ చేయాలా? పాపం, పాప కదా. నా పాప. థ్యాంక్ యూ, నా పాపని కాపాడినందుకు. నన్ను క్షమించు. సారీ. నీ పేరేంటి? రాకెట్ ఈ రోడ్డు పైన ఉన్నారండి, రండి. రాకెట్, ఎక్కడికి వెళ్ళిపోయావురా నువ్వు? ఏంటి, ఆకలేస్తుందా? ఇవి కావాలా? మళ్ళీ వచ్చావేంటి? వెళ్ళు పక్కకి. నా దగ్గర మరి లేవు. ఇప్పుడు కొంచెం టీవీ చూస్తాను. ఎంత ధైర్యం నీకు? ఇంట్లోకి వచ్చేసా? మేడం, ఈ ఫోటోని చూడండి, నేను మీ రాకెట్ ని. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ రైల్వే స్టేషన్ లో మీ బ్యాగ్ ఎవరో కొట్టేశారు. ఆ బ్యాగ్ ని నేనే తీసుకొని వచ్చాను. అప్పటి నుంచి మీరు నన్ను బాగా చూసుకునేవారు. నా బర్త్డేని కూడా చాలా గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసేవారు. కానీ మీరు ఒక రోజు ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ లో తలకి దెబ్బ తగలడం వల్ల మీరు మెల్లిమెల్లిగా గతాన్ని మర్చిపోయారు. ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్లి మళ్ళీ ఇప్పుడే వచ్చారు. రాకెట్, సారీ, నేను గుర్తుపట్టలేకపోయాను. మనసులు మర్చిపోయిన ఎనిమల్స్ మాత్రం అన్నం పెట్టిన విశ్వాసాన్ని మర్చిపోలేదు.